హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ ఆనియన్ పకోడీ. పదండి ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని వాటిని బాగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుందాం. అలాగే అందులో ఒక 3-4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొనేసి మనకి టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకొనేసి ముందుగా మనం ఈ ఆనియన్స్ అనేది బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత అందులోంచి మనకు కొంచెం వాటర్ అయితే వస్తుంది. నెక్స్ట్ అందులో కొంచెం మనకి సరిపడంత శనగపిండి వేసుకొనేసి వాటర్ వేయకుండా కలుపుకుందాము. అందులోనే కొంచెం వాము వేసుకుందాము. అలాగే కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాము. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒక ప్యాన్ పెట్టుకొనేసి అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఈ శనగపిండి అనేది మనం పకోడీలాగా ఆయిల్లో వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక సైడ్ బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం టర్న్ చేసుకుందాము. టర్న్ చేసుకొని ఇవంతా పకోడీ మొత్తం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొనేసి తీసేసుకుందాం. ఇలా మనకి పకోడీ అనేది రెడీ అయిపోతుంది. ఒక నెక్స్ట్ ఆ వాయ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాయ వేసుకొనేసి మనకి వేడివేడిగా ఆనియన్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్లో చెప్పేయండి.